నిశ్చింతగా మత్స్యకారులు వలసలకు స్వస్తి. మన తీరంలోనే చేపలు పట్టుకునే వెసులుబాటు. 3650 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మినీ పోర్టుల తరహాలో సకల సౌకర్యాలతో హార్బర్ల అభివృద్ధి. త్వరలో జువ్వలదిన్నె ప్రారంభం. శరవేగంగా నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు. రెండో దశలో బుడగట్లపాలెం, బోడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, మంచినీళ్లపేట హార్బర్లు రెడీ. 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి. హార్బర్ల నిర్మాణం ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద, 9000 కోట్ల మేర పెరగనున్న రాష్ట్ర జీడీపీ అంటూ జువ్వలదిన్నె సిద్ధమవుతోంది అన్నటువంటిది రాసుకొచ్చారు. వాస్తవంగా మొన్నటిదాకా ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాష్ట్రం అంతా సంకనాగిపోయింది, అభివృద్ధి లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి ఉంది అంటూ 1 by 1 కథనాలు సాక్షి రోజువారీగా ఒక్కొక్కటి వేసుకొస్తుంది. నిన్న విజయవాడ గురించినో, ఇప్పుడు విశాఖపట్నం గురించినో, అట్లాగే మొన్న వచ్చేటప్పటికి పోర్టుల గురించి ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తుంది. ఇకపోతే